గోల్డెన్ కథలు. రాయవరం పల్లెటూరులో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు వణికిపోతోంది. ఆ గ్రామ శివార్లలోని ఒక చిన్న ఇంట్లో సోములు, సీతమ్మ మరియు వారి కొడుకు రాము నివసిస్తుంటారు. 3 రోజులుగా పని లేకపోవడంతో ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. ఆ రాత్రి సోములు వసారాలో కూర్చొని ఆకాశం వంక దిగులుగా చూస్తున్నాడు. సీతమ్మ లోపల ఖాళీ డబ్బాలు సర్దుకుంటోంది. ఏంటి సీతమ్మ, ఈ వాన తగ్గేలా లేదు. ఉరుములు మెరుపులు చూస్తుంటే గుండె జారిపోతుంది. 3 రోజులుగా పనికి పోలేదు. రేపు పొద్దున్నకి ఇంట్లో కనీసం గుప్పిడి గింజలైనా ఉన్నాయా? ఏమున్నాయండి, ఖాళీ డబ్బాలు మోగుతున్నాయి. రేపటికి కాసుకోవడానికి సరిపడా నూకలు మాత్రమే మూలన మిగిలున్నాయి. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలో మట్టి రోడ్డు మీద ఒక తెల్లటి అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. వానలో బండి టైరు బురదలో కూరుకుపోయి ఇంజిన్ మొరాయించి ఆగిపోయింది. ఆ కారులో ఉన్నది విజయ్, గౌరీ. అబ్బా, ఎంత ప్రయత్నించినా కారు కదలట్లేదు. ఇదెక్కడ దరిద్రం గౌరీ? ఏమండి, ఇదెక్కడే అడవిలాంటి ప్రాంతం. కనీసం వీధి దీపాలు లేవు, మనుషుల అలికిడి లేదు. చిమ్మ చీకటి, వర్షం దంచి కొడుతుంది. ఫోన్లో చూస్తే అస్సలు సిగ్నల్ కూడా లేదు. రాత్రంతా ఈ కారులోనే కూర్చోవాలా? విజయ్ చుట్టూ ఆందోళనగా చూస్తూ, భయపడకు గౌరీ, అదిగో అక్కడ దూరంగా ఒక చిన్న ఇంట్లో దీపం వెలుగు కనిపిస్తోంది. బహుశా ఎవరైనా ఉంటారేమో. పద, అక్కడికి వెళ్ళి ఏదైనా ఆశ్రయం అడుగుదాం. కనీసం తలదాచుకోవడానికి కాస్త నీడ దొరికినా చాలు. ఇద్దరూ వర్షంలో నడుచుకుంటూ సోములు గుడిసె ముందుకు వచ్చారు. విజయ్ తలుపు తట్టాడు. తలుపు చప్పుడు విని సోములు కంగారుగా తలుపు తీశాడు. బయట తడిసి ముద్దైపోయి చలికి వణుకుతున్న విజయ్ గౌరీలను చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యా, ఎవరు మీరు? ఈ చిమ్మ చీకట్లో ఇంత కుండపోత వానలో మా ఈ పేదవాడి గుమ్మం ముందుకు వచ్చారు. ఎక్కడి నుంచి వస్తున్నారయ్యా? బాబు, నా పేరు విజయ్. మాది పట్నం. మేము రాజమండ్రి వెళ్ళి వస్తున్నాం. మా కారు దారిలో బురదలో కురుకుపోయింది, ఆగిపోయింది. ఫోన్ పనిచేయట్లేదు. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఈ రాత్రికి మీ ఇంట్లో కాస్త ఆశ్రయం ఇస్తారా? కేవలం ఈ రాత్రికి మాత్రమే. రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాం. మాకు వేరే దారి లేదు బాబు. సీతమ్మ వచ్చి, అయ్యో దేవుడా, ఎంతలా తడిసిపోయారమ్మా. ఏమండి, అలా ప్రశ్నలు వేస్తూ నిలబడతారేంటి? అలా గుమ్మలోనే నిలబడిపోయారేంటి? రండి లోపలికి. అవునయ్యా, రండి రండి. మాది చాలా చిన్న పూరి గుడిసె. మీకు పట్నం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమో. ఇబ్బంది ఏమీ లేదమ్మా. ఈ భయంకరమైన వానలో ప్రాణాల అరచేతిలో పెట్టుకుని వస్తుంటే మీ ఇల్లు మాకు కనిపించింది. తలదాచుకోవడానికి ఇంత నీడ దొరకడమే మా అదృష్టం. మీరు లేకపోతే రాత్రంతా కారులోనే భయపడుతూ కూర్చోవాల్సి వచ్చేది. సీతమ్మ వెంటనే లోపలికి వెళ్ళి శుభ్రమైన 2 తువాళ్లు తెచ్చి ఇచ్చింది. వారు తల తుడుచుకుని సోములు ఇచ్చిన చాప మీద కూర్చున్నారు. కిరోసిన్ దీపం వెలుగులో ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మో, మీరు పొద్దున్నుంచి ప్రాణ బడలికలో ఉన్నారా? ఆకలిగా ఉండుంటుంది. ఇంట్లో కాస్త బియ్యం ఉన్నాయి. ఒక అరగంటలో వేడివేడిగా అన్నం, కాస్త పాత ఆవకాయ పచ్చడి చేసి పెడతాను, తిందురు కానీ. కడుపులో వేడి పెడితే చలి తగ్గుతుంది. వద్దమ్మా, మీకెందుకు శ్రమ? మేం పగలే తిన్నాం. అయినా ఈ రాత్రిపూట వంట చేయడం ఎందుకు? మేము ఉదయాన్నే వెళ్ళిపోతాం. అలా అనకండమ్మా. అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. మా ఇంటికి వచ్చిన వాళ్లను పస్తులించితే ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు. మా ఇంట్లో ఉన్నంతలో తృప్తిగా పెడతాం. దయచేసి కాదనకండి. ఆ రోజు రాత్రి సోములు ఇంట్లో ఉన్న ఆ కొద్దిపాటి బియ్యం, నిజానికి అవి రేపటికి వాళ్ళ కుటుంబానికి మాత్రమే సరిపోయేవి. వాటితోనే సీతమ్మ ఎంతో ప్రేమగా ఆప్యాయతతో వంట చేసింది. వేడి అన్నం, పాత ఆవకాయ పచ్చడి, కాస్త మజ్జిగ వడ్డించింది. విజయ్, గౌరీ ఆకలితో ఆ భోజనాన్ని అమృతలా తిన్నారు. వాళ్ళకి ఆ పేదవాడ ఆతిథ్యలో ఏదో తెలియని స్వచ్ఛత కనిపించింది. ఆ రాత్రి వారు గదిలో పడుకోగా సోములు కుటుంబం చలిగాలి వీస్తున్న వసారాలో నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం ఆకాశం ఇంకా మేఘావృతమే ఉంది. వర్షం ఏమాత్రం తగ్గలేదు. పైగా ఉధృతి పెరిగింది. బస్సులన్నీ నిలిచిపోయాయి. విజయ్ ఫోన్ చూసుకుంటూ, షట్, ఇంకా సిగ్నల్ రాలేదు. టవర్స్ డౌన్ అయినట్లున్నాయి. ఈ వాన కూడా తగ్గేలా లేదు గౌరీ. మనం ఇక్కడే ఇంకో రోజు ఇరుక్కుపోయాం. వీళ్లకు ఎంత భారం అవుతున్నామో ఏంటో. ఏం చేస్తామండి, వాళ్ళకి భారం అవుతున్నామేమో అనిపిస్తోంది. పాపం, చూస్తుంటే వాళ్ళు రోజువారీ కూలీలా ఉన్నారు.
వాళ్ళ దగ్గర మనకి పెట్టడానికి ఏముంటుందో ఏమో. నాకే చాలా గిల్టీగా ఉంది. అటు వసారాలో సోములు సీతమ్మ గొణుక్కుంటున్నారు. ఏవండి, ఇంట్లో ఉన్న బియ్యం నిన్న రాత్రికే అతిథుల భోజనానికి అయిపోయాయి. డబ్బాలన్నీ ఖాళీ. ఇవాళ అతిథులకు ఏం వండి పెట్టాలి? నువ్వు కంగారు పడకు సీతమ్మ. నేను వెళ్ళి షావుకారు వెంకట్రావు దగ్గర అప్పు తెస్తాను. వాళ్ళు పట్నం నుంచి వచ్చిన మన అతిథులు. వాళ్ళకి ఎలాంటి లోటు రానివ్వకూడదు. నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను. సోములు ఆ వానలోనే పాత గొడుగు వేసుకుని షావుకారు దుకాణానికి వెళ్ళాడు. షావుకారు గారు, ఒక 100 రూపాయలు అప్పు కావాలయ్యా. ఇంట్లో చుట్టాలొచ్చారు. 3 రోజులుగా పనులు లేక ఇంట్లో గింజలు లేవు. ఓహో, అయినా పాత బాకీ 500 ఉంది కదరా, దానికి వడ్డీ కూడా కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ 100 ఇవ్వలేనయ్యా సోములు. అదేమైనా ధర్మసత్రమా ఏంటి? చుట్టాలు వస్తే వాళ్ళనే డబ్బులు అడగొచ్చు కదా. అలా అనకండి అయ్యా. వాళ్ళు ఆపదలో మన ఊరికి వచ్చారు. వానలు తగ్గగానే కూలికి వెళ్ళి నీ అప్పు మొత్తం కట్టేస్తాను. దయచేసి ఈ ఒక్కసారికి సాయం చేయండి. సరే సరే, నీ ఏడుపు చూడలేక చూస్తున్నాను. కానీ వడ్డీకి వడ్డీ వేస్తాను. వారం తిరిగేలోపు పాత బాకీ ఇది కలిపి మొత్తం 650 కట్టాలి. లేకపోతే నీ ఇంటి సామాను తీసుకెళ్తా. ఇదిగో 100 రూపాయలు. అలాగేనయ్యా, దేవుళ్ళ సాయం చేశారు. ఆ డబ్బుతో సోములు బియ్యం, కందిపప్పు, కూరగాయలు, కాస్త నూనె కొనుక్కొచ్చాడు. ఇంటికి రాగానే గౌరీ కూడా సీతమ్మకు వంటలో సాయం చేసింది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ వంట చేశారు. సీతమ్మ, మీ ఆయన పనులన్నీ మానుకొని ఈ వానలో మా కోసం బయట తిరిగి సరుకులు తెస్తున్నారు. మా వల్ల మీకు చాలా ఇబ్బందిగా ఉంది కదూ. మీ పనులకు ఆటంకం కలిగించాం. అదేంటమ్మా అలా అంటారు? మీరు మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. మీరు రావడం వల్లే మా ఇల్లు కళకళలాడుతుంది. మీ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు సంతోషంగా తింటే మాకు అదే 10,000. కానీ తెచ్చిన కూరగాయలు మధ్యాహ్నంకే అయిపోయాయి. సోములు తన పాత వల తీసుకుని ఆ కుండపోత వానలోనే పక్కనే ఉన్న చెరువుకు చేపలు పట్టడానికి వెళ్ళాడు. గంటల తరబడి చలిలో వణుకుతూ వానలో తడుస్తూ మోకాళ్ల లోతు నీళ్లలో నిలబడి కష్టపడి 2 మంచి చేపలు పట్టుకొచ్చాడు. అమ్మా, నాన్న చేపలు తెచ్చాడు. అలాగేరా, గౌరమ్మ గారికి చేపల పులుసు అంటే ఇష్టమట. అద్భుతంగా వండుతాను. ఆ రోజు రాత్రి ఆ చేపల పులుసుతో అందరూ తృప్తిగా భోజనం చేశారు. ఆ వాసన గుడిసంతా నిండిపోయింది. విజయ్ దంపతులకు వారి పేదరికం గురించి ఎక్కడా అనుమానం రాలేదు. ఎందుకంటే వారి ఆతిథ్యం అంత గొప్పగా ఉంది. మరుసటి రోజు వర్షం కాస్త నెమ్మదించింది. కానీ ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. కానీ సోములు ఇంట్లో పరిస్థితి దారుణంగా మారింది. నిన్న తెచ్చిన బియ్యం మొత్తం అయిపోయాయి. గిన్నెలో కేవలం 2 మనుషులకు సరిపడా అన్నం మాత్రమే మిగిలి ఉంది. సోములు సీతమ్మలకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అప్పు పుట్టే దారి లేదు. వంటగదిలో సోములు సీతమ్మలు ఉన్నారు. ఏమండి, ఉన్నది కొద్దిపాటి అన్నమే. నలుగురికి అస్సలు సరిపోదు. ఏం చేద్దాం? వాళ్ళకి ఏమని చెప్పాలి? సీతమ్మ, వాళ్ళు మన అతిథులు. వాళ్ళను ఆకలితో ఉంచడం మన ధర్మం కాదు. ఆ ఉన్న అన్నం వాళ్ళిద్దరికీ వడ్డించేయి. మనం పస్తు ఉందాం. ఒక్క పూటే కదా, ఎలాగోలా భరిద్దాం. మనమంటే పేదవాళ్ళం, ఆకలి చంపుకోగలం. మరి రాము సంగతి ఏంటి? పసివాడు ఆకలితో అల్లాడిపోతాడు. వాడి ముఖం నేను చూడలేనండి. వాడికి కాస్త ఉప్పు నీళ్లు తాగించి పడుకోబెడదాం. ఈ ఒక్క పూట కదా, ఎలాగోలా సర్దుకుందాం. ఆ రోజు రాత్రి సీతమ్మ ఆ మిగిలిన అన్నం విజయ్ గౌరీలకు వడ్డించింది. వారు తినడానికి సిద్ధమయ్యారు. ఏంటి సోములు గారు, మీరు సీతమ్మ రాము కూర్చోలేదేంటి? అందరం కలిసి తిందాం రండి. అలా మీరు నిలబడి ఉంటే మాకు తినాలనిపించదు. అయ్యో, మేమిప్పుడే తిన్నామయ్యా. మీరు ప్రశాంతంగా తినండి. మీకు వేడివేడిగా వడ్డించాలని నేను నిలబడ్డాను. నిజంగానా? రాము కూడా తినేశాడా? వాడెక్కడా కనిపించట్లేదేంటి? అవునమ్మా, వాడెప్పుడూ తినేశాడు. మీరు కంగారు పడకండి. సరిగ్గా అప్పుడే లోపల నుండి రాము వచ్చాడు. వాడు ఏమీ తినక నీరసంగా ఉన్నాడు. అమ్మా, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. ఇంట్లో బియ్యం నిన్నటికే అయిపోయాయి. ఈరోజు ఉదయం నుంచి నువ్వు అమ్మ ఏమీ తినకుండా వట్టి నీళ్లు మాత్రమే తాగుతున్నారు కదా. నాన్న, నాకు పొద్దున్నే ఉప్పు నీళ్లు ఇచ్చి పడుకోబెట్టావు. నాకు కూడా చాలా ఆకలిస్తుంది అమ్మా. రాము మాటలు వినగానే ఆ ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది.
విజయ్ చేతిలోని ముద్ద అలాగే ఆగిపోయింది. గౌరీ కళ్ళలో నుంచి నీళ్లు జలజలా రాలాయి. వాళ్ళకు అప్పుడు అర్థమైంది ఆ ఇంటి పేదరికం, వాళ్ళు చేసిన త్యాగం. విజయ్ లేచి నిలబడుతూ ఆవేదనగా, ఏంటి సోములు గారు, మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదా? ఇంట్లో బియ్యం లేవా? మరి మాకేంటి ఈ రాజభోగాలు పెడుతున్నారు? మీ పిల్లవాడి కడుపు మార్చి మాకు అన్నం పెడుతున్నారా? మమ్మల్ని క్షమించండి అయ్యా. మీరు పట్నం వాళ్ళు, మీరెలాంటి కష్టాలు పడకూడదని ఈ గుట్టు దాచాము. మా పేదరికం మీకు తెలియకూడదని అబద్ధమాడాము. అతిథిని పస్తులుంచడం మాకు ఇష్టం లేక ఈ పని చేశాం. తప్పుగా అనుకోకండి. పిచ్చి సీతమ్మ, మీరేమో ఆకలితో పేగులు మార్చుకుంటూ అతిథులమని మాకు కడుపు నిండా అన్నం పెడుతున్నారా? మీ పసివాడికి ఉప్పు నీళ్లు తాగిస్తారా? ఇంతటి త్యాగం ఏ తల్లి చేయలేదమ్మా. మీ రుణం మేమెల్లా తీర్చుకోగలం. సోములు గారు, అందరూ పక్కన కూర్చుంటేనే నేను ఈ ముద్ద తింటాను, లేదంటే నేను కూడా పస్తూ ఉంటాను. దయచేసి కూర్చోండి. విజయ్ పట్టుబట్టడంతో ఆ ఉన్న కొద్దిపాటి అన్నాన్ని అందరూ కలిసి పంచుకొని తిన్నారు. ఆ రోజు ఆ కటిక పేదరికంలో, ఆ పచ్చటి మెతుకుల్లో విజయ్కు స్వర్గం కనిపించింది. డబ్బు ఉన్నవాడి కంటే గుండె ఉన్నవాడే గొప్పవాడని అతనికి అర్థమైంది. మరుసటి రోజు ఉదయం ఎట్టకేలకు వర్షం ఆగింది. ఆకాశం కాస్త నిర్మలంగా మారింది. అదృష్టవశాత్తు విజయ్ ఫోన్కి సిగ్నల్స్ రావడం మొదలైంది. విజయ్ మాట్లాడుతూ, హలో మేనేజర్, నేను రామవరం శివార్లో ఇరుక్కుపోయాను. కారు చెడిపోయింది. వెంటనే 1,00,000 రూపాయలు క్యాష్ తీసుకొని నేను పంపే లొకేషన్కి అర్జెంటుగా బయలుదేరు. ఏమాత్రం ఆలస్యం చేయకు అని ఫోన్ కట్ చేసి బయటకొచ్చాడు. సరిగ్గా అదే సమయానికి సోములు ఇంటి ముందుకు షావుకారు వెంకట్రావు వచ్చాడు. వాడి ముఖంలో కరుకుదనం ఉంది. వాడి మాటలు ఆ వీధి అంతా వినిపించేలా ఉన్నాయి. ఒరే సోములు, బయటకు రారా. వానలు తగ్గాయి. మరి నా అప్పు సంగతి ఏంటి? గడువు ముగిసింది. అసలు వడ్డీ కలిపి 650 రూపాయలు ఇప్పుడే నా చేతిలో పెట్టాలి, లేదంటే నీ ఇంటి తలుపులు పీకేస్తాను. అయ్యా అయ్యా షావుకారు గారు, వానలు ఇప్పుడే తగ్గాయ్యా. రేపటి నుంచి పనికి వెళ్ళి మీ పైసలు కట్టేస్తాను. ఒక్క వారం గడువు ఇవ్వండి అయ్యా. దయచేసి పరువు తీయకండి. గడువా? వానలో చుట్టాలు వస్తే అప్పు చేసి మరీ దర్జాగా మేపావు కదరా. అప్పుడే గుర్తు రాలేదా అప్పు? నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజే ఇవ్వాలి. ఏయ్ సీతమ్మా, లోపల ఏమైనా సామాన్లు ఉంటే బయటపడేయి. గౌరీ, విజయ్ ఈ గొడవ చూసి బయటకొచ్చారు. వాళ్ళకప్పుడే అర్థమైంది తాము తిన్న బియ్యం కూడా అప్పు చేసి తెచ్చినవని. ఏవండి, ఎందుకు వాళ్ల మీద అలా అరుస్తున్నారు? పాపం పేదవాళ్లు కదా, కాస్త కనికరం చూపొచ్చు కదా. ఓహో, మీరేనా ఆ చుట్టాలు? వీడి దగ్గర అప్పు చేసి తెచ్చిన అన్నం బాగానే మింగినట్లున్నారు. మీకు అంత దయ ఉంటే మీరే వాడు అప్పు తీర్చొచ్చు కదా. ఊరికే మాటలెందుకు? అయ్యా, దయచేసి వాళ్ళను ఏమనకండి. వాళ్ళు మా అతిథులు. సరిగ్గా అప్పుడే ఆ మట్టి రోడ్డు మీద 2 బెంజు కార్లు దుమ్ము రేపుకుంటూ వచ్చి సోములు ఇంటి ముందు ఆగాయి. ఆ కార్లను చూసి షావుకారుతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. అంత పెద్ద కార్లు ఆ ఊరికి ఎప్పుడూ రాలేదు. ఆ కార్ల నుంచి ఒక మేనేజర్ దిగి నేరుగా విజయ్ దగ్గరికి వచ్చి వంగి నమస్కారం చేశాడు. గుడ్ మార్నింగ్ సార్. మీరు అడిగిన క్యాష్ తెచ్చాను. మెకానిక్స్ మన కారును రిపేర్ చేస్తున్నారు. ఆ సీన్ చూసి షావుకారు వెంకట్రావుకి నోట మాట రాలేదు. వాడి కాళ్ళు వణకడం మొదలయ్యాయి. తాము ఆశ్రయం ఇచ్చింది ఒక సామాన్యుడికి కాదని సోములు దంపతులకు అప్పుడు అర్థమైంది. ఏమయ్యా షావుకారు, సోములు గారి అప్పు ఎంత అన్నావు? 650 సార్. విజయ్ బ్రీఫ్ కేస్ తెరిచి అందులో నుంచి 1000 రూపాయలు తీసి, ఇదిగో 1000 రూపాయలు, మిగతాది నువ్వే ఉంచుకో. ఇంకెప్పుడైనా ఈ ఇంటి వైపు కన్నెత్తి చూసావంటే నీ వడ్డీ వ్యాపారం మొత్తం క్లోజ్ చేయిస్తాను. నడు ఇక్కడి నుంచి. షావుకారు డబ్బులు తీసుకుని పారిపోయాడు. విజయ్ ఆ బ్రీఫ్ కేసులో ఉన్న 1000 రూపాయలను తీసుకెళ్లి సోములు చేతిలో పెట్టాడు. అయ్యో బాబు, మాకింత డబ్బు ఎందుకయ్యా? మీరు మా ఇంటికి వచ్చారు, మేము అన్నం పెట్టాం. దీనికి డబ్బులు తీసుకుంటే మా ఆతిథ్యానికి విలువేముంటుంది? మేము డబ్బు ఆశించి చేయలేదయ్యా. సోములు గారు, ఇది అన్నానికి ఇస్తున్న డబ్బు కాదయ్యా, మీ మనసుకి ఇస్తున్న కానుక. మీకంటూ తినడానికి ఏమీ లేకపోయినా ఆకలితో అల్లాడుతున్న మీ పిల్లవాడి కడుపు మార్చి మరీ నవ్వుతూ మా కడుపు నింపారు చూశారా? ఆ నిస్వార్థమైన గుణం ముందు నా ఆస్తులన్నీ దిగదుడిపే. అవును సీతమ్మ, మీరిచ్చిన ఆశ్రయం, చూపించిన ప్రేమను మేం జీవితంలో మర్చిపోలేం. ఈ డబ్బుతో మీరు సొంతంగా ఎకరం పొలం కొనుక్కోండి. రామును బాగా చదివించండి.
వాడి చదువుకయ్యే ఖర్చంతా మేమే భరిస్తాం. మీరెప్పటికీ మా కుటుంబ సభ్యులే. మీరు మనుషులు కారమ్మా, దేవుళ్ళు. మా కష్టాలన్నీ తీరిపోయాయి. దేవుళ్ళం మేం కాదయ్యా, మీరే. గుడిసెలో ఉన్న గుండె నిండా దయాగుణం ఉన్న మీలాంటి వాళ్లే అసలైన దేవుళ్ళు. విజయ్, గౌరీ ప్రేమగా సోములు కుటుంబానికి వీడ్కోలు పలికి కార్లలో పట్టణానికి బయలుదేరారు. ఆ భారీ వర్షం సోములు కుటుంబానికి కష్టాలను తెచ్చినా ఆ కష్టంలో వాళ్ళు చూపించిన దయాగుణమే వాళ్ల పాలిట వరంగా మారింది.